ఫస్ట్ ఆఫ్ ఆల్ బివి శేషగిరి గారితో స్టార్ట్ చేద్దాం. శేషగిరి గారు నమస్తే అండి. అసలు అంటే శేషగిరి గారు అసలు కిడ్నీ అక్రమ మార్పిడి దందా అనేది మనం చాలాసార్లు వింటూ ఉన్నామండి. అంటే దీనికి ఎటువంటి చట్టబద్ధత లేదా అండి? దీనికి హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ 1994 అని ఉందండి. ఫర్దర్ గా ఇంకొక అమెండ్మెంట్ యాక్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 అని ఉందండి. రెండు చట్టాలు దీనికి ఆల్రెడీ ఉన్నాయండి. ఒక ఒరిజినల్ లెజిస్లేషన్ 1994 ది ప్లస్ అమెండ్మెంట్ యాక్ట్ 2011. ఆర్గన్స్ ఎలా అయితే రిమూవ్ చేయొచ్చు, స్టోరేజ్ చేయొచ్చు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఈ చట్టంలో పొందపరిచిందండి. ఎనీ ఆర్గన్ మామూలుగా డొనేట్ చేయాలంటే ఫాదర్ గానీ, మదర్ గానీ, బ్రదర్ గానీ, సిస్టర్ దే డొనేట్ ది ఆర్గన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవరైనా ఆర్గన్ డొనేట్ చేయాలంటే ఎవరన్నా నియర్ అండ్ డియర్ పర్సన్స్ కూడా చేయొచ్చు, ఎవరికైతే ఎమోషనల్ అటాచ్మెంట్. ఇలాంటి డొనేషన్స్ చేసినప్పుడు స్టేట్ లో ఒకటి ఏదైతే ఉందో స్టేట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆథరైజేషన్ కమిటీ అని ఒక మెడికల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ క్లియరెన్స్ ఇస్తే ఈవెన్ అదర్ దెన్ బ్లడ్ రిలేషన్స్ ఆర్గన్స్ అనేవి డొనేట్ చేయొచ్చండి. దీంట్లో ఒక క్లాజ్ ఉందండి, మానిటరీ కన్సిడరేషన్ కానీ మెటీరియల్ కన్సిడరేషన్ అనేది ఏది ఉండకూడదు ఇలాంటి డొనేషన్ ఆఫ్ ఆర్గన్స్ లో అండి. కానీ మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ర్యాకెట్స్ అనేవి ఇవి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, పేపర్లలో కానివ్వండి లేకపోతే న్యూస్ ఛానల్స్ లో చూస్తూ ఉంటాము. వన్స్ ఇన్ వైల్ అయితేనే ఉన్నాయి రెగ్యులర్ గా. దీంట్లో ఒక విషయం ఏంటంటే ఈ 2011 ఏదైతే అమెండ్మెంట్ యాక్ట్ ఉందో దాంట్లో స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ సెంట్రల్ యాక్ట్ అండి, ఇది ఈ సెంట్రల్ యాక్ట్ వచ్చేసి ఓన్లీ గోవా, వెస్ట్ బెంగాల్ ఈ రెండు స్టేట్లు, ఇంకొక థర్డ్ స్టేట్ ఏదో తీసుకుందండి. ఈ అమెండ్మెంట్ అనేది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ ది అమెండెడ్ యాక్ట్ అండి. ఇది ఒక లూప్ హోల్. రైట్. అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలండి యాక్చువల్లీ ఇలాంటి ఆర్గాన్ డొనేషన్స్ కోసం? ఆర్గన్ డొనేషన్ అనేది విత్ ఇన్ ది బ్లడ్ రిలేటివ్స్ అండి. బ్లడ్ రిలేటివ్స్ అన్నా కూడా ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, వీళ్ళే దీస్ ఆర్ ది పీపుల్ హు ఆర్ ఆథరైజ్డ్ టు గివ్ దేర్ ఆర్గన్స్ టు ది నియర్ అండ్ డియర్. సపోజ్ ఒక కిడ్నీ ఇవ్వాలంటే దే షుడ్ బి బ్లడ్ రిలేటివ్స్ అండి ఈ రిలేషన్షిప్. అపార్ట్ ఫ్రమ్ అంటే శేషగిరి గారు, అంటే శేషగిరి గారు గవర్నమెంట్ నుంచి మనం ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి? దీంట్లో ఒకటి స్టేట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆథరైజేషన్ కమిటీ అని ఒక గవర్నమెంట్ ఇది ఉంటుందండి కమిటీ. అలాంటి కమిటీ అలౌ చేస్తుందండి. రెండోది ఏమంటే ఈవెన్ పేషెంట్ విత్ క్యాడవరిక్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారండి. ఈ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ డెడ్ పర్సన్స్ ఉంటారు. నార్మల్ గా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏమైతుందంటే సర్టన్ పీపుల్ దే ఆర్ బ్రెయిన్ డెడ్. అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఆర్గన్ హార్వెస్టింగ్ స్కీమ్ ఉందండి గవర్నమెంట్ ది. ఆ స్కీమ్ ప్రకారం ఏమంటే ఈ ఆర్గన్స్ తీసుకుని ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో పేషెంట్స్ కి అలాంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా డొనేట్ చేస్తుంది. కానీ ఈ డొనేషన్ అనేది క్యాడవరిక్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చాలా తక్కువ అండి. ఆల్మోస్ట్ లెస్ దెన్ 10% ఆఫ్ ది పేషెంట్స్ ఎవరైతే బ్రెయిన్ డెడ్ అవుతుందో వాళ్ళ ఆర్గన్స్ అనేవి హార్వెస్ట్ చేస్తుంది. దీనికి అవేర్నెస్ ఒకటి కావాలి. ఇలాంటి అవేర్నెస్ ఉందనుకోండి, దేర్ ఆర్ ఆల్మోస్ట్ 2 lakh యాక్సిడెంట్ డెత్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే బ్రెయిన్ డెడ్ కేసెస్ కూడా ఉంటాయి. దాంట్లో ఇన్ సర్టన్ కేసెస్ వాళ్ళ ఆర్గన్స్ అనేవి హార్వెస్ట్ చేసి దే కెన్ బి డొనేటెడ్ టు ది పేషెంట్స్ హూ నీడ్ దెమ్. అంటే శేషగిరి గారు, అంటే బ్లడ్ రిలేషన్ కాకుండా అదర్ పర్సన్స్ అంటే ఫ్రెండ్స్ కానీ వేరే ఇతరత్ర ఎవరితోనైనా మనం కిడ్నీ తీసుకోవాలన్నా, మనం డొనేట్ చేయాలన్నా అప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ అయినా తీసుకునే అవకాశం ఉందా? దీనికి ఏమైనా చట్టబద్ధత ఏమైనా ఉందా? అవునండి, ప్రతి స్టేట్ లో ఒక స్టేట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆథరైజేషన్ కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ ముందు అప్లికేషన్ పెట్టినప్పుడు ఎవరైనా నియర్ అండ్ డియర్ అదర్ దెన్ బ్లడ్ రిలేషన్షిప్ కూడా ఇమోషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే రిలేటివ్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. కానీ ఆ కమిటీ అనేది స్క్రీన్ చేయాలి. దీంట్లో 2 ఆస్పెక్ట్స్ అండి. ఏ మెటీరియల్ కన్సిడరేషన్ ఉండకూడదు, రెండోది మానిటరీ కన్సిడరేషన్. అంటే డబ్బుల కోసం కానీ లేకపోతే ఏదైనా అడ్వాంటేజ్ గురించి ఇది చేయకూడదు. కేవలం ఎమోషనల్ దీని గురించి అయితే ఆర్గన్స్ అనేవి డొనేట్ చేయొచ్చు. అంటే మనం ఎటువంటి సర్టిఫికేట్స్ అయినా ఏం సబ్మిట్ చేసుకోవాలి గవర్నమెంట్ కి?
ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ ముందు చెప్పాలి. ఓకే. అదర్ దెన్ బ్లడ్ రిలేటివ్స్ అయితే ఇన్ వాట్ వే హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు కాల్ గివింగ్ హిస్ ఆర్గన్ డొనేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే దీనికి ఒక చట్టబద్ధత అనేది ఉంది. అంటే ఎమోషనల్ గా మనకి ఇది హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అనేది 1994 ఒక చట్టం ఉందండి. ఆ చట్టం ప్రకారమే చేయాలి. ఓకే, రైట్.